దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి భాగాన్ని గమనించినట్లయితే యోహాన్ రాసిన 3వ పత్రిక అండి ఇది. ఈ పత్రిక ఎక్కడ ఉంటుందంటే పేతురు పత్రిక దాటిన తర్వాత మనకి కనిపిస్తూ ఉంటుంది. 1 యోహాను, 2వ యోహాను, అలాగే 3వ యోహాను. ఈ 3వ యోహాను పత్రిక అంతా మనం చదివినాము. దీంట్లో నాకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే 2వ వచనం చూస్తాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటండి, ఏం వర్ధిల్లాలి? ఆత్మ వర్ధిల్లాలి. క్రైస్తవుడు అంటేనే ఏం వర్ధిల్లాలంట? ఆత్మ వర్ధిల్లాలి. బాడీ వర్ధిల్లటం పెద్ద విశేషమేం కాదు. బాడీ అంటే తెలుసా, మనకు శరీరము నువ్వు క్రైస్తవుడుగా ఉన్నా క్రైస్తవుడిగా లేకపోయినా అది తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎత్తు, పొడుగు, వెడల్పు, వెయిట్ అన్నీ కూడా అది సహజంగా అయిపోతూ ఉంటుంది. ఒకసారి చిక్కిపోతూ ఉంటుంది శరీరం, ఒకసారి బలపడుతూ ఉంటుంది, లావ్ అవుతూ ఉంటుంది, ఒకసారి పొడుగు అవుతూ ఉంటారు, ఒకసారి పొట్టిగా ఉంటూ ఉంటారు. ఇదంతా కూడా శరీరానికి సంబంధించినటువంటిది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది శరీర సంబంధమైనటువంటి సాధకము. ఏ సాధకం అంటండి? శరీర సంబంధమైనటువంటి సాధకము. చాలామంది చాలా తిప్పలు పడిపోతూ ఉంటాం. దేని కొరకు అంట? ఈ శరీరం గురించి సాధకం పడిపోతూ ఉంటాం. అమ్మో, శరీరం బలహీనం అయిపోయింది, లేకపోతే శరీరానికి పలానా కష్టం వచ్చింది, లేకపోతే నాకు బరువు తగ్గిపోతున్నాను, లేక నాకు కలర్ తగ్గిపోతున్నాను, వెంట్రుకలు ఊడిపోతున్నాయి, తెల్లగా అయిపోతున్నాయి, నల్లగా అయిపోతున్నాయి, రకరకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ క్రైస్తవులు. ఎవరంటండి? క్రైస్తవులు. బయట వారి సంగతి పక్కన పెట్టేయండి. బయట వారి కొరకు ఎలాగో బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. బయట వారి కొరకు ఏమన్నాయంటండి? బ్యూటీ పార్లర్లో వీధికి ఒకటి ఉన్నాయి. ఇంకా రామా క్యాంప్లో రాలేదనుకోండి, వీధికి ఒకటి ఉన్నాయి. కానీ క్రైస్తవునికి ఏ బ్యూటీ పార్లర్తో కూడా అవసరము లేదు. ఎందుకంటే ఈ శరీరము శిథిలమైపోద్ది. బైబిల్ చెప్తుంది ఈ శరీరాన్ని కాపాడుకో. ఎలా కాపాడుకోవాలి శరీరాన్ని? నోటిని, నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును రక్షించుకున్నాను రాయబడింది, తప్పించుకోవచ్చు అని రాయబడింది. అంటే నువ్వు నోరు, నాలుక సరిగా లేదనుకోండి, నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగినావు అనుకో, అప్పుడు దెబ్బలు దేనికి పడతాయి? శరీరానికి ఏం ఒదిగలో సిద్ధవాగుతావా? అప్పుడు నీకు కష్టాలు ఎక్కువ అవుతాయి, ఇరుకులు అవుతాయి, ఇబ్బందులు వస్తాయి. కనుకనే ఈ శరీరం గురించి నువ్వేమీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే హృదయం బాగుంటే శరీరం అంతా బాగుంటుందండి. శరీరం అంతా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు దాకా సంతోషంగా ఉంటాం, ఇప్పటికిప్పుడు మారిపోతాం. ఓ ఫోన్ కాల్లో ఒక మెసేజ్ ఇచ్చిననుకో, ఇంక ఇక్కడ కూర్చోవాలో లేచేలాలో తెలీదు. ఎందుకు తెలియదు అంటే హృదయంలో గడిబిడి. ఎక్కడంట? కడుపులో గడిబిడి అవుతుంది, వేరు విషయము. కానీ ఎక్కడ గడిబిడి అంట? హృదయంలో గడిబిడి. కనుకనే ఏం చేయలేకపోతుంటాం. ఒక సైడ్ నుంచేమో షుగర్ డౌన్ అయిపోతుంటుంది, బీపీ ఏమో పెరుగుతూ ఉంటుంది. కనుకనే ఇక్కడ ఈ శరీరం గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం లేదు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? గాయు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? నువ్వు అన్నీ బాగున్నావా? బాగా బలిసావా? ఇంతకుముందు ఎంత వెయిట్ ఉన్నావు, ఇప్పుడు కొంచెం వెయిట్ ఏమైనా పెరిగావా? ఇంతకుముందు కొంచెం నల్లగా ఇప్పుడు ఎర్రగా అయ్యినావా అంటాలే. కానీ ఏమంటున్నంట దేవుని వాక్యం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ యొక్క ఆత్మ ఏం చేయాలి? వర్ధిల్లాలి. అందుకే వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను ఏం చేస్తున్నాడు? పరిశోధన చేస్తున్నాడు. వివేకము కావాలి. ఏంటంట? వివేచన కావాలి. ఉప్పు ఎంత వేస్తున్నావో ఏంటో, ఏం కావాలి? వివేచన. కుక్కర్లో నీళ్ళు ఎన్ని పోస్తున్నావు? వివేచన. విజిల్ పెట్టినప్పుడు దాంట్లో ఉన్న రంధ్రంలో ఏమన్నా పనికి రానటువంటి పదార్థాలు, మట్టి, మశానం ఉందేమో చూసు. వివేచన లేకపోతే ఏమవుద్దంట? కుక్కర్ పేలి అవతల పోతాం కదా, నీ ముఖం కూడా ఏమవుద్ది? చట్నీ అయిపోద్ది అన్నమాట. వివేచన అనేది చాలా అవసరం. దేని గురించి? నీ ఆత్మ ఎలాగున్నది అనేది వివేచన మనకి కావాలి. వివేచన లేనటువంటి కొన్ని జీవులు ఉన్నాయి. ఆ జీవులు పెట్టి మన పిల్లల్ని, మనల్ని తిడుతూ ఉంటారు. ఏంటి ఆ జీవులు? వివేకము లేని, రెండవది బుద్ధి జ్ఞానము లేని, వివేకము లేని గాడిద కంచర గాడిద వలన మీరు వండకుడి. వాటికి ఏమి లేదు?
వివేచన లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. పశువు అది. అదేంటది? పశువు. మరి నువ్వెవరు? నీవు కూడా గాడిలాగా తిరుగుతూ ఉంటావా? వివేచన లేకుండా ఉంటావా? కంట్రోల్ లేకుండా ఉంటావా? దానికి కంట్రోల్ కొరకు ఏం చేస్తారు? గంత కడతారు, కళ్ళెం పెడతారు. కనుక కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు. నువ్వెవరు మరి? అది గాడిద, కంచర గాడిద అయితే నీకు వివేచన లేకపోతే నీవు కూడా ఎవరంట? మనం కూడా ఎవరమంట? గాడిద, కంచర గాడిద లాంటి. అందుకనే కాలుని పిల్లలాగా ఏం చేస్తుంటాం? ఎందుకు తిరుగుతామో మనకు తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో మనకు తెలియదు. ఆరాధన చేస్తాము, ప్రార్థన చేస్తాము. ఏం చేస్తున్నాము? ప్రార్థన అంతా అయిన తర్వాత ఏం ఆరాధన చేశారండి అని అంటే చెప్తామా? భలే చేసామంటే భలే చేస్తాం, భలేగా వాక్యం చెప్పారంటే భలే వాక్యం చెప్తాం. కానీ ఇక్కడ ఈయన అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లాలి. నా ఆత్మ ఇప్పుడు ఏమైంది? బలపడండి అండి. నా ఆత్మ చాలా బలంగా ఉందండి, దేవుని వాక్యం నన్ను తాకిందండి అని చెప్పాలి. అందుకు నేను అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఆత్మ వర్ధిల్లితే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నీ గుండె బాగుంటే, నీ హృదయం బాగుంటే అన్ని సంగతులు బాగుంటాయి. నీ ప్రాణము నిమ్మళపరచబడాలి. దావీదు భక్తుడు అంటాడు, చనుపాలు విడిచినటువంటి పిల్ల తన తల్లి యొద్దన్నట్లు నా ప్రాణము నా యొద్ద నిమ్మళపరచబడి ఉన్నది. పాలు తాగే పిల్ల ఎక్కడ ఉంటుంది? వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది. అలాగూ దావీదు యొక్క ప్రాణం ఎక్కడుందంట? తన దగ్గర ఉంది, నిమ్మళపరచబడి ఉంది. ఆ పిల్లలు ఏం చేస్తారు? చంటి పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ అమ్మాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళు వింటారు. నువ్వు ఇవాళ నుంచి అటు వెళ్ళొద్దు అంటే ఏం చేస్తారు? చంటి పిల్లలు ఏం చేస్తారండి? వెళ్ళరు. పొరపాటును పిలిచి ఏంటమ్మా రావట్లేదంటే మా అమ్మ వెళ్ళొద్దండి, సత్యం చెప్తారు వాళ్ళు. మా నాయన వెళ్ళొద్దన్నాడు. కనుక చూడండి, మన ప్రాణం ఎక్కడ ఉండాలి? మన స్వాధీనంలో, మన స్వాధీనంలో ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాలు ఏమవుతావు? డెవలప్మెంట్ అవుతావు. మనకు తెలుసు. ఎక్కడ? మార్క్స్ సువార్త 2వ అధ్యాయంలో తీయొద్దండి, సమయం లేదు, వినండి. వింటే మనకి వెంటనే అర్థమైపోతుంటుంది. మార్క్స్ సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరు? పక్షవాత రోగం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తితో యేసు ప్రభు ఏమంటారంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడినాయి. అంటే పాపాలు క్షమించబడినాయి అంటే ఎక్కడికి వెళ్ళింది అది? ఆ వాక్యము, ఆ మాట ఎక్కడికి తాకింది? ఎక్కడ తాకిందంట? అబ్బా చేతికి ఇంజెక్షన్ చేస్తారని చేతికి నొప్పి వచ్చిందా? లేదు. జండు బామ్ రాసుకున్నాను తలకు నొప్పి వచ్చిందా? లేదు. కుమారుడా నీ పాపములు క్షమించబడినాయనే మాట ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఆ చెవుల్లోంచి, మెదడులోంచి, ఎక్కడికి? హృదయంలోనికి వెళ్ళా. అమ్మయ్య చాలు, నా పాపాలు ఏమైనాయి? క్షమించబడి. అంటే హృదయం ఏమైపోయింది? ఇప్పుడు నిమ్మళపరచబడింది. కనుకనే ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళిపోరా. ఏం చేస్తున్నాడు? వాడు పరుపెత్తుకుని వెళ్ళిపోయిన. హృదయం బాగుపడింది. వీడు యాక్టింగ్ చేస్తున్నాడు. వీడేం చేస్తున్నాడు? యాక్టింగ్ చేస్తున్నాడు. దొంగ యాక్టింగ్ అని అంటూ ఉంటారు. పట్టించుకోవట్లే. అతడు ఏం చేయట్లే? పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తన హృదయం బాగుపడింది. కనుక శరీర సంబంధమైన విషయాలు ఏటి కూడా పట్టించుకునేవాడు కాదు. అందుకని ఇక్కడ మనం చూస్తే, ప్రియుడా నీవు అలాగుండాలి. ఇంకొక విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. ఇంకా ఎలాగుండాలి? 8వ వచనం చదవండి. మనము సత్యమునకు సహాయకులమవునట్లు. సత్యానికి ఏం చేయాలంట? సహాయకులు అవ్వాలి. పై వచనంలో ఇంకో మాట మనం చూస్తుంటాం. 3వ వచనము 1వ లైన్ చదవండి. 3వ వచనం 1వ లైను. సత్యమును అనుసరించి నడుచుకోండి. గాయు, బాగా వినండి, నేను ముగించేస్తాను. గాయు ఏం చేస్తున్నాడు? గాయు అంటే ఆయన ఏదో కాదు, ఒక యజమాని, ఒక సంఘ పెద్ద. ఏం అనుసరిస్తున్నాడు అంటే గాయు? సత్యాన్ని. సత్యం అంటే యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాడు. వెరీ గుడ్. వారి పిల్లలు. తర్వాత వచనం చూస్తాం, 4వ వచనం చూడండి. సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. క్రైస్తవులు ఏం చేయాలంటండి? సత్యం. యేసు ఏం చెప్పినాడు దాని ప్రకారం వెళ్ళండి. పక్కనున్న పాస్టర్ గారు ఏం చెప్పినారు, పక్కింటి ఆవిడ ఏం చెప్పింది, ఎదుటుండే అతను ఏం చెప్పినాడు, మీ వెనకాల వచ్చిన వాళ్ళు ఏం చెప్పినారు, ఇది కాదు. టీవీలో ఏమొస్తుంది అది కాదు. యేసు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది.
బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం ఏం చేయాలి, అనుసరించాలి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే 8వ వచనం చూస్తున్నట్లయితే సత్యానికి ఏం చేయాలంటే మనము సహాయకులము అని దేవుని వాక్యంలో రాయబడింది, చిన్న అక్షరాల్లో రాయబడింది. సత్యానికి ఎలాగ ఉండాలంటే మనము జత పనివారిలాగా ఉండాలి. సత్యమునకు ఎలాగ ఉండాలి, జత పనివారు. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, కొంచెం ఏడ్చేవాళ్ళని ఎత్తుకుని బయట తీసుకెళ్ళండి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడో, సత్యము అంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడో సత్యానికి ఎలాగ ఉండాలంటే ఏం చేయాలి, మనము ఏం చేయాలి, సహాయం చేయాలండి. సత్యం మాట్లాడే వాళ్ళకి ఏం చేయాలి మనము, అదేంటో మనం ఎవరు సహాయం చేస్తాం, సత్యవంతులుగా అసత్యవంతులుగా. చూడండి, ఏదైనా ఒక న్యూస్ తెలిసినట్టు దాన్ని మొత్తము తిరిగేసేస్తుంటాం, తిప్పేస్తూ ఉంటాం. అది నిజమో ఉట్టిదో దాన్ని ఖండించడం కూడా మనకు చేత కాదు. వాడు ఏం చేశాడు తెలుసండి, వాడు పలానది నిప్పంటించాడంట, అదేం శుభవార్త ఊరూరు చెప్పుకోవటానికి. చూడు, వాడు ఇలా చేసినాడంట, ఆడేమో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. ఇవన్నీ కూడా విని మనం ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహకారులుగా ఉండాలి, సత్యానికి ఏం చేయాలి, సహకారిగా ఉండాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు సంఘంలో, ఏం పేరు అంటే థియోత్రేపే. ఏం పేరండి ఈ పేరు, థియోత్రేపే. ఏం చేస్తున్నాడు చదవండి 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. ఒకడు ఏం చేస్తున్నాడంట, ప్రధానత్వం కోరుతున్నాడు. సంఘములో ఏం కోరుతున్నాడు, ప్రధానత్వం. ఎవడు అంటే థియోత్రేపే. థియోత్రేపే అంటే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. సాతానుడు ఎక్కడ వస్తాడు, ఎక్కడ ఉంటాడు అంటే సాతానుడు సంఘంలోకి వచ్చేసాడు. సాతాను ఎక్కడికి వచ్చేసాడు, సంఘంలోనికి వచ్చాడు. మొన్న ఒకళ్ళు చెప్తున్నారు, పాస్టరు, నేను ఎవరు చెప్పారు మర్చిపోయాను వెంటనే, పాస్టరే దెయ్యాలు కూడా ఏంటంట మాట్లాడతాయంటండి. దెయ్యాలు కూడా యేసు ప్రభుకి ఏం చేస్తాయి, బోధ చేస్తాయి. సారీ దెయ్యాలు కూడా యేసు ప్రభుకి ప్రార్థన చేస్తాయంటండి అన్నారు. దెయ్యాలు కూడా ఏం చేస్తాయండి చెప్పరేంటి, దెయ్యాలు కూడా యేసు ప్రభుకి ప్రార్థన చేస్తాయి అని గొప్పగా చెప్తున్నారు వాళ్ళు. ఇది గొప్ప విషయమా చెప్పరండి. దెయ్యాలు కూడా ఏం చేస్తాయంటండి, ప్రార్థన చేస్తాయి. దెయ్యాలన్నా చేస్తున్నాం మనం దెయ్యాల కంటే దెయ్యాలు కొనే విలువ కూడా మనకు లేదా కదా. నేను చెప్తున్నాను, అదేంటమ్మా ఇప్పుడు ప్రార్థన చేయటం ఏంటి, దెయ్యాలు ప్రార్థన చేయట్లేదా, చేస్తున్నాయా? ఇప్పుడు కాదు, అప్పుడు చేసినాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో మీకేం పని, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. దెయ్యాలు నమస్కారం చేసినాయి. దెయ్యాలు ఏం చేసినాయండి, నమస్కారం చేసినాయి. దేవునికి వందనాలు చెప్పినాయి, మన చేత కాలేదు. సాగిలపడ్డాయి. దెయ్యాలు ఏమైనాయండి, సాగిలపడినాయి. మా దగ్గర రావద్దని కోరుకున్నాయి, నువ్వు చెప్పినట్టుగా మేము చేస్తామన్నాయి. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే థియోత్రేపే ఎవడంటే వీడు ఒక దెయ్యం అనమాట. ఆ దెయ్యం ఏం చేస్తుంది అంటే సంఘములో నేనే లీడర్ని ఏమంటుంది, దెయ్యం ఏమంటుంది, సంఘంలో లీడర్ అంటే అర్థం ఏంటి, నాదే జరగాలి. ఏం జరగాలి, నేను చెప్తాను, మీరు కరెక్ట్గా 11:30కి వెళ్ళాలి. అప్పుడే మీరు ఎక్కడికి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి. నేను చెప్తాను, నువ్వేం చేయొద్దు, ఆరాధన చేయొద్దు, నువ్వేం చేయొద్దు, పాటలు పాడొద్దు, నువ్వేం చేయొద్దు, ఏమీ చేయొద్దు. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కానీ నువ్వు అసలే కదలొద్దు, షేక్ అవ్వద్దు. ఎవడండి, యేసు ప్రభు కాదు నీకు లీడరు. ఎవరంట, థియోత్రేపే. అందుకని పౌలు అపోస్తలుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ, యోహాను అపోస్తలుడు అనేటువంటి యోహాను ఏం మాట్లాడుతున్నాడంటే ఈ దెయ్యపు లక్షణాలు ఎలాగుంటాయని చెప్తున్నాడు. వాడు ఏం చేస్తాడంట, అంగీకరించడు. దైవ వాక్యాన్ని ఏం చేయడు, చదవండి అమ్మా త్వరగా, నాకు సహాయం చేయండి. థియోత్రేపే చూడండి, మమ్మును ఎవడు అంగీకరించడు, దేవుని వాక్యాన్ని ఎవరు అంగీకరించరు, దెయ్యం ఉన్నటువంటి వారు ఏం చేయరు, దేవుని వాక్యాన్ని అంగీకరించరు. రెండవది, చెడ్డ మాటలు పలుకుతాడు. ఎవరిని గురించి, సాక్షాత్తు యోహాను గురించే. ఏ యోహానండి, పద్మాసు దీపములు ఉండి ప్రకటన గ్రంథాన్ని రాయటానికి యేసు రొమ్మును ఆనుకున్నటువంటి యోహానికే సవాల్ విసురుతున్నాడు వీడు. యోహాను గురించి ఏం చెప్తున్నాడంట, చెడ్డ మాటలు పలుకుతున్నాడు.
చూడండి, క్రైస్తవులు అంటే ఆడికి ఎలాగే ఇష్టం ఉండదు. ఎవరైనా ఇష్టమైనటువంటి వారిని చేర్చుకుంటే, చదవండి, ఆటంకపరుస్తున్నాడు, సంఘములోంచి ఏం చేస్తున్నాడు, వెలివేయటం అంటే తెలుసా ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదని నేను కోరుతున్నాను. చూడు, ఈ వారము నీ గురించి చెప్పాడురా సైతాన్. ఏమంటాడండి? రే ఇవాళ ఎవడి గురించి చెప్పాడు తెలుసా నీకు? నీ గురించి చెప్పాడు. కనుక ఏం చేయొద్దు వచ్చే వారం నుంచి నిన్ను వెలివేస్తున్నాను. ఏం చేస్తున్నాను? నేను వచ్చే వారం నుంచి వెలివేస్తాడు లేదా? ఇంకా వచ్చేవారు రారు. వచ్చేవారం రాకపోతే వెంటనే మా గుండెల్లో దడట్టుకుని, ఎందుకు రాలేదప్పా, మేమేమన్నాప్పా, మళ్ళీ మేమేం చేయాలి? మేము చెప్పిన వాక్యం అంతా ఏం చేయాలండి? ఫ్యాను వెనక్కి తిరిగేసి, లేదే వాళ్ళ గురించి ఏం చెప్పలేదే, మనం ఏది ఈ వాక్యం చెప్పాం కదా. చూడండి ఏం చేస్తాడండి సాతానుడు, ఏం చేస్తాడు? నిన్ను సంఘంలోంచి వెలివేస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు క్రైస్తవులు అయినట్టు మనం ఏం చేయాలి అని అంటే, చదవండి 11 వచనం చదవండమ్మా. ప్రియుడా, చూడండి, బల్లలోనికి వెళ్తున్నాం క్రైస్తవులము. ఏం కార్యము? చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి ఏం చేయాలి మనము? మహిమ కుమార్ గారు నడుచుకోవాలంటే మంచి పలానా అతను ఇలా చెప్పాడని చెడ చెప్తుంటే చెవులు కోసుకోవద్దండి, పెద్ద పెద్ద చెవులు పెట్టొద్దండి. ధైర్యం లేదా మీకు? నాకు ఇరిటేషన్ వస్తుంది, నా చెవులు అంగీకరించు. ఏదైనా చెడ్డ విషయం నా దగ్గర తీసుకొస్తే దాన్ని వినటానికి నా చెవులు ఏం చేయవు? అంగీకరించు. సహోదరులకు చాలాసార్లు ఈ విషయం బాధ వస్తుంటుంది. నాకు ఒకసారి చెప్పేసి ఉంటారు వాళ్ళు, చెప్పేసి మరలా చెప్తుండే నేనంటాను చెప్పొద్దు, ఇందా చెప్పేస్తున్నాం ఇంకా చెప్పొద్దు. ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ అయితే అంతమాట వచ్చి ఇంకా నిన్నేం చెప్పాడు ఇలా చెప్తాడు. వారం రోజుల క్రితం చెప్పిన మళ్ళీ చెప్తూ ఉంటాడు. వద్దు బాబా చెప్పొద్దు, అక్కడ కట్ చేసేయి. కానీ మనం ఏం చేస్తాం? చెడ్డ మాటలకి ఏం చేస్తున్నాం? మనము చెవిస్తున్నాం. చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. చూడండి, మేలు చేయవాడు దేవుని సంబంధి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళు దేవుని సంబంధి. కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక నువ్వు ఎలాంటి స్థితిలోనూ ఒకసారి ఆలోచించి దేవుని వాక్యానుసారం బ్రతకడానికి ఇష్టపడు. అయితే ఇక్కడ థియోత్రెఫే రెండో వ్యక్తి దేమేత్రియ. ఎవరంటండి ఇతను? దేమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యము పొందినటువంటి వాడు. మనం ఎలాగుండాలి? మంచి సాక్ష్యం పొందినటువంటి వారుగా ఉండాలి. ఈ దెయ్యము ఏం చేస్తుందంటే సంఘంలోనికి కాదు, అదేం చేస్తుంది? ఇంటింటా తిరుగుతూ ఉంటుంది. అదేం చేస్తూ ఉంటుంది? ఇంటింటా తిరుగుతూ ఉంటుంది. ఏమంటూ ఉంటుంది ఆ దెయ్యం అంటే, ఆ బ్రదరు ఏంటి ఈ వారము నువ్వు మీటింగ్ పెట్టుకుంటానన్నావంట, ఈ వారం నువ్వు మీటింగ్ పెట్టుకుంటానని. ఎందుకయ్యా బాబు మీటింగ్? ఎందుకయ్యా బాబు? అనవసరంగా ఏం దండగా డబ్బులు దండగా, భోజనం దండగా నీ దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావు సార్? పాస్టర్ గారు మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం, వద్దులేండి ఈ వారము, వద్దులేండి తర్వాత చూద్దాంలేండి. చూడండి, వాడు ఇంటింటా తిరుగుతుంటాడు. బైబిల్ గ్రంథంలో 3 విషయాలు మీ ముందు తీసుకొచ్చి నేను ముగిస్తాను. ఇంటింట గురించి 3 సంగతులు మీ ముందు తీసుకుని వస్తాను. మనం ఎలాగున్నాం? మన ఆత్మ వర్ధిల్లాలంటే మనం ఎలాగుండాలంటే మంచి పనులు ఏం చేయాలి? మనము చేపట్టాలి. మంచి కార్యానికి సహకారం చేయాలి. చెడ్డ వాటిని వినటం మానేయండి, చెప్పుడు మాటలు వినటం మానేయండి, విఆర్ఎల్ రవాణా చేయటం కూడా మానేయండి. దాని ద్వారా మీరేదో ఎవరికైతే చెప్తారో వాళ్ళకేదో మీరు మేలు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు కీడు చేసిన వాళ్ళు అవుతారు. అందుకనే బాబా చెప్పబుద్ధి కాదు, చెప్పొద్దు. ఎవరు చెప్పమనండి నిన్ను? ఏదైనా మంచి చెప్పు. ఏం చేయాలండి? ఏదైనా మంచి చెప్పు. ఆ వ్యక్తికి మంచి జరిగేది ఉంటే చెప్పు. బైబిల్ చెప్తుంది, మేలును కోరి స్నేహితుడు గాయం చేయను. నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పేసి వాళ్ళ కీడు తీసుకొచ్చినట్టు అవుతావు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ జీవితాల్లోనికి ఏం వేసినట్టు అవుతావు? రాయేసినట్లుగా అవుతావు. కనుక నీకు ఒక మాట రాస్తా, దేవుని వాక్యం 3 విషయాలు చెప్తాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46 వచనం. ఈరోజున నీవు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు? 2:46 చదవండి త్వరగా. అపోస్తల కార్యములు త్వరగా తీయాలి. ఇంటింట రొట్టె విరుచుచు ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఇంటింట ఏం చేస్తున్నారు? రొట్టె విరుచున్నారు. ఈరోజున మరి నీవు ఇంటింట ఏం చేస్తున్నావు?
నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? రొట్టె విరచడం అంటే క్రీస్తు యొక్క సహవాసం. మీరిద్దరు కూర్చున్నప్పుడు సహోదరులు కానీ సహోదరులు కానీ ఓ చోట చేరినప్పుడు క్రైస్తవులు ఇలాంటి సహవాసం మీరు కలిగి ఉంటే మీకంటే ధన్యులు ఇంకెవరు కూడా లేరు. అక్క ప్రార్థనకి ఇంత రాలేదు అని అడుగు. చెల్లి ప్రార్థన ఇంత రాలేదు. తమ్ముడు నువ్వు ప్రార్థన రావటం మానేసినావేంటి? తమ్ముడు నేను ఆరాధన ఎలా చేసినావేంటి? అక్క నేను ప్రార్థన ఎందుకు చేయలేదు? ఇవి మాట్లాడుకొని మీ దగ్గర సందర్భం వచ్చినప్పుడు ఏం చేయలే, ఓహో అలా కాదు ఇలాగ ఉండాలి, మనము ఇలా కాదు అలా జీవించాలని చెప్పుకోవాలి. అంతేగాని మనం అలాగా అని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటి అది కాదు. రొట్టె విచ్చుటంటే ఏం జ్ఞాపం వస్తుంది? ఏం జ్ఞాపం చేస్తుంది? రొట్టె ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపం చేస్తుంది, త్యాగాన్ని జ్ఞాపం చేస్తుంది. అవును, ఓర్చుకో, సహించుకో, క్షమించు. అయితే ఇక్కడ వీళ్ళ అపోస్తలులు ఏం చేస్తున్నారంటే ఇంటింటా ఏం చేస్తున్నారమ్మా? రొట్టె విరిచినారు, సహవాసంతో నడిచినారు. 8:3 అపోస్తల కార్యంలో 8:3 ఏం రాయబడింది అని అంటే, ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అంటే సౌలు. ఎవరండి ఈయన? సౌలు. అతను ఏం చేస్తున్నాడు? చదవండి. చూడండి, ఇంటింటా తిరుగుతున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? ఇంటింటా ఎందుకు తిరుగుతున్నాడు? సంఘాన్ని పాడు చేయటానికి సుమా. అపోస్తలులు ఎందుకు తిరిగినారు? సంఘాన్ని కూర్చటానికి. ఇంటింటా వాళ్ళు ఏం చేస్తున్నారు? రొట్టె విరిచినారు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. మరొక వ్యక్తి, వాళ్ళేమో అపోస్తలులు. బాగా నేను ముగిస్తున్నాను. వాళ్ళు ఎవరండి? వాళ్ళు అపోస్తలులు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నారు. ఈయన ఎవరంట? సౌలు. తార్సు వాడైనటువంటి సౌలు సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు. ఇంటింటా తిరుగుతున్నాడు. వీడికి కూడా తెలుసు కొంతవరకు వాక్యం ఏదో తెలుసు. ఇతను కూడా ఏం చేస్తున్నాడు? ఇంటింటా తిరిగి ఏం చేస్తున్నాడు? ఇతనికి రక్షణ లేదు, వాళ్ళు రక్షింపబడినారు. ఇంకొక స్టెప్ మీ ముందుకి తీసుకుని వస్తాను. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒక విషయాన్ని మీ ముందు తీసుకుని వస్తాను. 13వ వచనం చదవండి. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంటింటా తిరుగుచు బద్ధకురాండ్రు. ఎవరండి వీళ్ళు? బద్ధకురాండ్రు అంటే ఒక ప్రార్థన చేసుకోరు, ఒక వాక్యం చదవరు, ప్రభు కొరకు బ్రతకరు, ఇంటింట తిరగటమే కాక ఆడరా అని మాట్లాడతారంటండి. మాట్లాడరా అనేటువంటి మాటలు కూడా మాట్లాడతారంట. ఎవరు? క్రైస్తవులు. ఎవరండి వీళ్ళు? క్రైస్తవులు. తర్వాత మాట వదరబోతులంట. చూడండి, వదరబోతులు. తర్వాత పరుల జోలికి పోవారు నగుటకు నేర్చుకుంటారంటే వీళ్ళంతా చూడు, ఈ యొక్క లక్షణాలు చాలా దారుణంగా ఉన్నటువంటివి ఉన్నాయి. అంతేకాదు వీళ్ళు ఎవరంటండి? యవ్వన స్త్రీలు. ఎవరండి? యవ్వన స్త్రీలు. స్త్రీ అంటే సంఘం. స్త్రీ అంటే ఏంటి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. మరి ఏదో స్త్రీల గురించి చెప్తున్నారు అనుకోద్దండి. స్త్రీ అంటే అర్థం ఏంటి? సంఘం. సంఘము ఎలాగుండాలి? క్రమంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. పైన ఒక మాట మనము చూస్తూ ఉంటాం. ఎలాగుండాలంటండి? దేవుని వాక్యంలో 5వ వచనం ఆఖరి లైన్ చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయితే నిజముగా అనాథలైన విధవరాలు ఏకాకి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణించుకుని విజ్ఞాపనలు ఎందును ప్రార్థనలు ఎందును రెయ్యింబగళ్ళు నిలకడగా ఉండాలి. విజ్ఞాపనలు ప్రార్థనలు ఎందు రేయింబగళ్ళు ఏం చేయాలంటే సంఘం ఎలాగుండాలి? నిలకడగా ఉండాలి. ఒకవేళ అలాంటి స్థితి మనకు లేకపోతే మనం ఎలాంటి వారమో చదవండి. సుఖభోగములు యందు ప్రవర్తించున్నది అంటే సుఖభోగములు యందు ప్రవర్తించే సంఘము డాష్ బ్రతికినా కానీ ఆ సంఘము చచ్చినట్టు అంటండి. ఆ సంఘములో ఏం లేదు? జీవం లేదు. ఆ సంఘములో ప్రార్థన లేదు. ఆ సంఘములో ఒక ఆరాధన లేదు. ప్రభు కొరకు బ్రతకాలని తృష్టం లేదు. కనుక మనం అలాగూ ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటంటే తిరిగిలాడుతాం. సంఘం అంటే మనమందరము, స్త్రీ కానీ పురుషుడు కానీ. నువ్వు మాట్లాడే మాట సంఘానికి ఎలాగుండాలి?
క్షేమంగా ఉండాలి, అంతేగాని సంఘానికి గొడ్డలు పెట్టుగా ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితానికి క్షేమకరంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట ఇంకొకరికి ఆత్మీయ జీవితానికి ఎలాగ ఉండాలి? క్షేమంగా ఉండాలి. అక్క వాళ్ళంతా మానేశారంట, తమ్ముడు వాళ్ళంతా మానేశారంట, మనం కూడా ఏం చేద్దాం? మానేద్దాం అనకూడదు. ఏమనాలి? ఇప్పుడు ఏమనాలి? తమ్ముడు వాళ్ళు మానేస్తున్నారు, కానీ మనం మాత్రం ఏం చేద్దాం? దేవుణ్ణి వదిలిపెట్టద్దు, వాక్యాన్ని మనము ఇలా ప్రోత్సహించుకోవాలి. అమ్మ రావట్లేదు, ఏమండి రావట్లేదు, అందరూ మానేశారండి, నేను వచ్చి ఏం చేయను? నేను వచ్చి ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. వారిలో ఒంటరైన వాడు 10 వందలుగా రాయబడింది. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరితో సుఖభోగం, ఎవరితో సుఖంగా సంతోషిస్తూ ఉంటాం. మనం లోకంతో సంతోషించినంతగా దేవుని బిడ్డలతో ఒకరితో ఒకరు ఏం చేయలేరు? సంతోషించరు. ఎందుకంటే మనలో ఏం పని చేస్తూ ఉంటుంది? దెయ్యం పని చేస్తూ ఉంటుంది. ఒకసారి దులుపుకోండి, దెయ్యాన్ని ఏం చేయాలి? దులుపుకోవాలి. బూజు దులుపుకున్నాడు దులుపుకోవాలి. ఎప్పుడన్నా అనుభవం ఉందా? దేవుని సన్నిధిలోనికి వచ్చి 1 గంట ప్రార్థన చేసుకున్నానని అనుభవం ఉందా మనకి? ఆలోచించండి. అక్కడ కూర్చుని ఇక్కడ అందుకని తిమోతికి రాస్తూ అపోస్తలుడు అంటాడు, ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాటన్నిటిని విడిచిపెట్టాలి. చాడీలు చెప్పడం విడిచిపెట్టాలి. నీకు శక్తి సామర్థ్యం ఉంటే బలపరచు. ఎవరినైనా ఏం చేయి? బలపరచు. మనం ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఏం చేస్తున్నామంటే మన హృదయాన్ని ఏం చేస్తాము? వలస చేసుకుంటాం. ఓ సోదరుడు నాతో మాట్లాడుతూ ఓసారి చెప్పినాడు, అది నీకే తెలియాలని అన్నాడు. నేను 1000 కిలోమీటర్ దూరంలో ఉన్నా, నాకేం తెలుస్తుంది నాయన? 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, నీకు తెలియనప్పుడు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నాకేం తెలుస్తుంది ఆ సంగతి అంటే. ఆ తమ్ముడు అన్నాడు, లేదన్నా నీకు నేను అబద్ధం చెప్పలేను, కానీ నాకు తెలుసుగా నా సంగతి, నేను నీతో ఏం చేయకూడదు? చెప్పకూడదు అన్నప్పుడు నేను అన్నాను, నీవు ఎప్పుడూ చెప్పొద్దు. ఇంకోసారి చెప్పడానికి వచ్చినా కానీ చెప్పనివ్వను, నాకు మేలు, నువ్వు చెప్పకుండా ఉండటం నాకు మేలు. ఈరోజు మనం అంటాం ఈ యొక్క సంగతులన్నీ ఉన్నాయి లేని అని అవతలోడి చెప్పడం ద్వారా మన మీద పెద్ద మేలు చేస్తామని ఏం చేస్తూ ఉంటాం? మనము జబ్బలు చర్చుకుంటాం. అవతలోడి చెప్పిన తర్వాత ఏం చేస్తున్నట్టు? మీరు ఏం చేస్తున్నట్టు చెప్పండి? శైలజ గారు మీరు ఇటనాలో ఏడ్చిపోతున్నారేమో. ఏం చేసినట్టు? అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు కదా. అది ఆరిపోయేదానికి ఏం చేస్తావు? కొంచెం పెట్రోల్ తీసుకొచ్చి ఇది కాదు సంఘక్షేమము, ఇది కాదు సంఘ మర్యాద. నీ ఆత్మ వర్ధిల్లదు. నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే, నువ్వు సౌఖ్యంగా ఉండాలి అంటే మంచి వాటిని చేపట్టండి. ఏ విషయాలంటండి? మంచి సంగతులను చేపట్టండి. మనకి యోహాను పత్రిక 3వ పత్రికలో రాసినటువంటి రీతిగా మంచి సంగతులను చేస్తే చెడు కార్యమును గాక మంచి పని చేయి. మంచి పని చేసినప్పుడు నువ్వెవరి సంబంధం అవుతావు? దేవుని సంబంధం అవుతావు. నువ్వు మంచి పని చేయకపోతే, నువ్వు కీడు చేయడానికి ప్రారంభిస్తే దేవుని చూసినటువంటి వాడు కాదు, నువ్వు దేవుని సంబంధి అసలే కానే కాదు. అందుకనే అటువంటి వారికి ఈయన చెప్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు, కనీసము వందనాలు కూడా చెప్పకూడదని దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది. కనుక సహోదరుడా సహోదరి, మన జీవితంలో ఈ 2వ పత్రికలోనికి ఒకసారి వెనక్కి వద్దాం. 2వ పత్రికకి వెనక్కి వస్తున్నాం. ఎవడైతే క్రీస్తు సంబంధి కాడో అట్టి వ్యక్తి గురించి ఒక మాట రాయబడినటువంటిది ఉంది. 9వ వచనం చదవండి. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరించేవాడు కాదు. చూడండి, క్రీస్తుని అంగీకరించవు, క్రీస్తు బోధ నీకు ఇష్టం ఉండదు, యేసు ప్రభు చెప్పిన మాటలు నీకు ఇష్టం కాకుండా నీవు ఉన్నట్లయితే నువ్వెవరు కాదంట? దేవుణ్ణి అంగీకరించినటువంటి వాడువు కాదు. ఆ బోధ యందు నిలిచివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. బోధలో నిల్చుండాలి, దేవుని వాక్యంలో నిల్చుండాలి. తర్వాత వచనం, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన వాడిని ఏం చేయకూడదంటండి? ఏం చేయకూడదు? అపరాధం అనొద్దండి, అపరాధం అనొద్దు. క్రీస్తు బోధని తేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని ఏం చేయకూడదు? మన ఇంట్లోనికి చేర్చుకోకూడదు. పాస్టర్ కావచ్చు, బిషప్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. మీ ఇంటిని నాశనం చేసేవాడు ఎవరైనా ఉంటే, బైబిల్ పట్టుకునేటువంటి వారే కావచ్చు, వారిని ఏం చేయకూడదు? రానివ్వకూడదు, అంగీకరించకూడదు. తర్వాత మాట చదవండి. అంటే శుభం అంటే ఏంటి? శుభం అంటే
వందనాలు కూడా చెప్పకూడదంట. ఏం చెప్పకూడదంట వాళ్ళకి? వందనాలు కూడా చెప్పకూడదు. శుభమని వానితో చెప్పువాడు వాని దృష్ట క్రియలలో పాలువాడినగును అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ రోజున హల్లెలూయాకు ఆమేనుకు ఏం లేదంటే తేడా లేకుండా పోయినటువంటిది ఉంది. ఈరోజు ఉదయం ఒక చోట ఒక బోధ వినపడుతుందంట. ఏంటో తెలుసా బోధ? మీకు తెలుసు కదా, శిలువ మ్రాను మీద యేసు ప్రభు వారు వేలాడుతున్నప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ ఉన్నారు. వాళ్ళిద్దరు చనిపోయినారు. యేసు ప్రభు కూడా వెళ్ళిపోయినారు. ఈరోజంట యేసు ప్రభు పక్కన చనిపోయినటువంటి ఆ దొంగల్లో ఒకనికి సంస్కారం ఇస్తున్నారంట. ఎక్కడ? పైన సంస్కార కార్యక్రమం జరుగుతుందా? ఏమండి, ఎందుకు ఆ పేరు నేను చెప్పడం లేదు, ఎవరు ఇస్తున్నారు కూడా బోధ వచ్చింది. ఈరోజు వాళ్ళు చర్చిలో బోధ చేస్తున్నారండి. ఇవాళ కుడివైపున ఉన్నటువంటి దొంగకి పలానా అయ్యగారు ఏం చేస్తున్నారు? సంస్కారం ఇస్తున్నారు. అరే ఎంత ఘోరమైనటువంటిది బోధ ఇదంతా. లేకపోతే ప్రతిదానికి బోధ టీవీలో బోధ చేస్తూ ఉంటారు. అడు దొంగ మాటలు మాట్లాడేశాడు, డాష్ అనేసి చెడ్డమాట మాట్లాడేసి హల్లెలూయా అంటారు. ఏంటి ఇక్కడ చెడ్డమాట మాట్లాడేసి ఏమంటున్నారు? మీకేమీ అనిపిస్తలేదా? ఏమండి, చెడ్డమాట అనేసి హల్లెలూయా అంటావు నువ్వు. కింద వాళ్ళు కూడా ఏమంటారు? హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. ఏమ్మా కంటిన్యూగా 10 వారాలు మానేసావమ్మా, హల్లెలూయా. 10 వారాలు మానేస్తే ఏమండి బెదరు? 10 వారాలు మానేస్తే హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి స్తోత్రమా. నువ్వు 10 వారాలు మానేస్తే యేసు ప్రభు గుండు కొట్టుకుంటున్నాడు. అయ్యో నా కుమారుడా లాజరు, ఏంటి నువ్వు సమాధిలోకి వెళ్ళిపోయి వాసన కొడుతున్నావు ఏంటని ఆయన కన్నీరు కాస్తుంటే నీకు ఎలాగుందండి? స్తోత్రం. ఎక్కడో ప్రార్థన జరుగుతుంటే ఇక్కడ నీకు స్వస్థత వచ్చేస్తుందా? అరే దొంగ బోధ ఇదంతా. అలాంటి వారిని ఏం చేయకూడదు. నాకు చాలా వేదన వేస్తుంది. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు దాని నుంచి బయటికి రండి. ఏంటి లిమిటెడ్ 7 వారాలు నువ్వు మొక్కుంటావా? బేరం అండి, లేదా తాలింపేసిదా? ప్రభువా నేను 7 వారాలు వెళ్తాను, 7 వారాలు వస్తానని అంటున్నాను నేను, నాకు ఇచ్చేస్తే 7 వారాలు 8వ వారం రాకూడదా? 40 రోజులు ఉపవాసం, 40 రోజులే కానీ 50 రోజులు ఉండకూడదు. ఆలోచించండి, మనం ఎంత తగ్గిపోయినాము, ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాము. దేవుని యొక్క వాక్యానికి విరోధమైనటువంటి బోధ ఏదన్నా ఉంటే అటువంటి బోధన ఏం చేయదండి, తీసుకురావద్దు. అది మిమ్మల్ని చెరపటానికే కానీ మిమ్మల్ని ఏం బాగు చేయడానికి కాదు. మీరు ఒకవేళ ఆకర్షితులైతే ఆకర్షింపబడండి, తప్పలేదు. కానీ దాని ద్వారా మీకే లాభము లేదు, ఏ లాభము లేదు. వాక్యానికి విరోధమైనటువంటిది ఏదైనా వస్తే దాని నుంచి ఏం చేయండి, విడుదల పొందండి. ఎందుకంటే యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. యేసు ప్రభు ఏమైనాడంటండి, త్వరగా రానయ్యున్నాడు. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి మిగిలిన విషయాలు చెప్పుకుందాం. ఎందుకంటే మన యొక్క తప్పులు అంటండి, మన తప్పులు న్యాయస్థానం దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, మనకంటే ముందు నడుస్తున్నాయంట. కొన్ని తప్పులు ఏం చేస్తున్నాయి, మనకంటే ముందు నడుస్తున్నాయంట. కొన్ని ఏం చేస్తున్నాయి, వెనకాల వస్తున్నాయంట. ఈజీ కాదండి. మీరేదో చెప్తుంటే జోక్గా ఉంది, కానీ అలా జరిగితే ఎంత కష్టం. అంటే మనకంటే ముందే మన యొక్క అవిధేయత అంత ముందుకెళ్ళిపోయి యేసు ప్రభు చెవులో చెప్పేస్తున్నాడు. ఏమని? ప్రభా ఇగో వస్తున్నాడు, ఆడే. ఎందుకు? నువ్వు ఈ రోజున ఇలాంటి స్ట్రిక్ట్నెస్ లేకపోతే నువ్వు కూడా దేవుని సంబంధిగా ఉండవు. ఏ సంబంధం అయిపోతుంటా? దెయ్యం సంబంధం అయిపోతాం. మన జీవితాలు మనం అలాగ ఉండకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును కాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీర సిద్ధపాటు కొరకు సమయాలు గారు ప్రార్థన చేయండి. ఆయన